Premium triplex villas at Bachpalli, APR Projects. సో ఆయన దగ్గర నుంచి చూశారు, ఈయన దగ్గర నుంచి చూద్దాం అనుకుని వెళ్ళి వెనక్కి రావాల్సి వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన గురించి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇప్పుడు నాకేమీ అగౌరవంగా కానీ ఏమీ మాట్లాడటం కానీ చేయటం కానీ నేను చేశాడని చెప్పి నేను అనను. కాకపోతే అతనికి వచ్చినటువంటి అవకాశాన్ని అతను ఏం చేశాడంటే పుణికి పుచ్చుకోలేదు అనేది నా భావన. ఎంతో చక్కగా పరిపాలన చేసుకోవాల్సినటువంటి వ్యక్తి కక్షలు పెట్టుకుని దాడులు చేయటము, జైల్లో పెట్టడము, ఈ తర్వాత కరప్షన్ అంటారా, ఒక మామూలుగా లేదు, లిక్కర్ కరప్షన్ కానివ్వండి, మైన్స్ కరప్షన్ కానివ్వండి, దాన్ని ఒక పాలసీ లాగా తయారు చేసి పెట్టేశారు. ముఖ్యంగా ఈ లిక్కర్కి సంబంధించినటువంటి విషయంలో సెంట్రలైజ్ చేసేసి దాన్ని నాసిరకమైనటువంటి లిక్కర్ని జనాలకు పంపించి తర్వాత నేను సర్వే చేయించాను చాలా చోట్ల. మీకు ఈ లిక్కరు అయిన తర్వాత అంతకుముందు మరణాలకి తర్వాత మరణాలకి ఈ రాష్ట్రంలో దాదాపు ఒక 50-60 లక్ష దాకా సంవత్సరానికి మరణాలు పెరిగినాయి. ఓన్లీ బికాస్ ఆఫ్ లిక్కర్. వేరే ఏదో జబ్బు ఉంటుంది, అతనికి జబ్బు ఉంటుంది, కానీ ఆ జబ్బు అగ్రివేట్ అయిపోయే దానికి ఏంటంటే ఈ చీప్ లిక్కర్ అనేటటువంటిది. మాకు తెలిసినట్టు మా డ్రైవర్ బ్రదర్ చనిపోయాడు, మా పిఏ కజిన్ చనిపోయాడు. ఏంట్రా అంటే 35-40 ఏళ్ళే కదా సార్ లిక్కర్ తాగి చచ్చిపోయాడు సార్. అలాంటి పాలన చేయకూడదు అనేటటువంటి ఒకటి నాకు. ఇప్పటికీ ఎప్పటికైనా కూడా లిక్కరు అనేటటువంటిది, మంచి లిక్కరు అనేటటువంటిది ఇబ్బంది లేదు, కానీ మరీ స్పూరియస్ లిక్కరు పంపు చేసి వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టి మేము పరిపాలన చేస్తున్నాము అని అంటే అది దారుణం. అందుకంటే ఇంకా వాళ్ళని శిక్షిస్తారు దేవుడు డెఫినెట్గా. సో చంద్రబాబు గారి నాయకత్వం గురించి ఒక్క మాటలో చెప్పమంటే ఏం చెప్తారు? ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి. నేను చెప్తా ఉండేవాడిని, ఎక్కువ చెప్పడం ఒకటి అలవాటు, వీళ్ళకి చేసేది అంత ఉండదు. చేయాలని ఉత్సుకత ఉండవచ్చు, చేయాలనేటటువంటి ఉత్సుకత ఉండవచ్చు, కానీ జరిగేదానికి నువ్వు చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది. మామూలుగా దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో అని అనుకుంటున్నాను. ఇప్పుడు అది చేస్తే అల్టిమేట్గా యువర్ డీడ్స్ ఓన్లీ హ్యాస్ టు స్పీక్, నాట్ యువర్ లిప్స్. యువర్ డీడ్స్ హ్యాస్ టు స్పీక్ అంటే నువ్వు నీ పనులు మాట్లాడాలి, దానికి ప్రయత్నం చేస్తే మంచిది అని చెప్పి నేను సిన్సియర్గా చెప్తాను. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, అది యువకుడు, ఆవేశము, వ్యవహారము, వీళ్ళందరూ ఏంటంటే ఈ కొత్త జనరేషను. నాకు అర్థం కానిది ఎవరికైనా ఒకటే నేను చెప్పేది, వాళ్ళ చేతలు మాట్లాడాలి, పెదాలు కాదు, మాటలు కాదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.